డాడ్, నీ పర్మిషన్ లేకుండా కార్తీక్ని పెళ్లి చేసుకోను. నీకిచ్చిన మాట మీద నిలబడతాను. ఏం చెయ్యాలో ఎలా ఆలోచించాలో నాకు తెలుసు. సందీప్ బాబుని 9 నెలలు మోసి కన్నారు. బిడ్డను దక్కించుకోవడానికి అవమానాలు పడ్డారు. ఎందుకో సందీప్ బాబు విషయంలో నా మనసు బాధను తట్టుకోలేకపోతుంది. అందుకే మనసులో మాట మీకు చెప్పేశాను. మీ ఉప్పు తిని బతుకుతున్నవాణ్ణి మీకెదురు మాట్లాడకూడదు. అయినా తప్పనిసరి గీత దాటాను. మేడం, ఈ బడ్డోడి క్షమించండి మేడం. సందీప్ బాబును దూరం చేసుకోకండి. దూరం చేసుకోకండి. మనమిలా రిలాక్స్ అయ్యి ఎన్ని రోజులైందో. అవును, అసలు సందీప్ మనకు దొరికితేగా. అలా కాదు కానీ నువ్వు వారానికో రోజైనా మాతో స్పేర్ చేయాల్సిందే. లేకపోతే నువ్వు మా మొగుడు అన్నది మర్చిపోతావు. కరెక్ట్ గా చెప్పా ప్రియాంక. మన పిల్లలకి వాళ్ళ నాన్నని ఫోటోలో చూపించాల్సి వస్తుందేమో. దొరికాను కదా అని టార్గెట్ చేస్తున్నారా? నా గురించి మీకు తెలుసు. నేను ఎలాంటి టెన్షన్లో ఉన్నానో కూడా తెలుసు. తెలుసనుకో, మా బాధ కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా. అది సరే కాని సందీప్, నీ ధైర్యం ఏంటో అర్థం కావడం లేదు. మృణాలిని చాలా తెలివైంది. ఆవులించకుండానే పేగులు లెక్క పెడుతుంది. నువ్వాడే నాటకం మృణాల్ని తెలుసుకోలేదంటావా? ఆ మాత్రం గ్రహించలేదా? అవును సందీప్, మృణాలిని దేవిని నువ్వు చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు. నో, మీరే మీ ఆయన టాలెంట్ని తక్కువ అంచనా వేస్తున్నారు, అవమానిస్తున్నారు. సందీప్, అమ్మా అని పిలవగానే మృణాలిని దేవి పడిపోతుందని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? సందీప్, మృణాలినికి సెంటిమెంట్స్ లేవు, రిలేషన్స్ తో పనిలేదు. రాతి గుండె కరిగించటం నీ వల్ల కాదు. మై డియర్ బిలౌడ్ వైఫ్స్, ఒప్పుకుంటాను. మృణాలిని దేవి గురించి మీరు చేసిన రీసెర్చ్ రిజల్ట్ని ఒప్పుకుంటాను. మీరొక్క విషయం మర్చిపోతున్నారు. అమ్మ అనే పిలుపుకి ఎలాంటి రాతి గుండెనా కరగాల్సిందే, ఎంతటి కసాయి హృదయమైనా చెలించాల్సిందే. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. అంత నమ్మకమా? నేను మామూలు లెవెల్లో యాక్ట్ చేయటం లేదు, క్యారెక్టర్లో జీవిస్తున్నాను, గుండె పిండేస్తున్నాను. చిన్న శాంపిల్ చూపిస్తావా? ష్యూర్, వై నాట్? నువ్వు మృణాలిని దేవి అనుకో. అమ్మా అమ్మా, కళ్ళు కూడా అనుకోను. అటు నో ప్రాబ్లం, నాకేం అభ్యంతరం లేదు. రైట్, నువ్వు నిలబడు, నా వైపే చూడు. ఓకే ఓకే ఓకే, రెడీ, మూడ్, యాక్షన్. అమ్మా అమ్మా,
మీ రక్తం పంచుకు పుట్టిన కొడుకునమ్మా. నాకంటే అనాథ ఎక్కువైపోయాడా? నిన్ను కాదనుకొని వెళ్ళి నేను తప్పు చేశాను. పశ్చాత్తాపంతో నీ ముందు నిలబడ్డాను. క్షమించలేవా? నీ బిడ్డను వదిలేసుకుంటావా? అనాథం చేస్తావా? ఇంత పెద్ద శిక్ష తట్టుకోలేకపోతున్నానమ్మా. ఒక్కసారిగా చంపే. ఈ బాధ కన్నా ఆ చావే నయం. అమ్మా, నీ ఆస్తి కోసం రాలేదు. ఈ హవేలీలో హోదా అనుభవించడానికి రాలేదు. నిన్ను అమ్మా అని పిలవాలనే వచ్చాను. మా అమ్మ కోసం వచ్చాను. ఈ ఆస్తంతా కార్తీక్కే రాసి. నాకు చిల్లి గవ్వ కూడా అవసరం లేదు. నాకు నువ్వుంటే చాలు. నా పక్కన మా అమ్ముంటే చాలు. నాతో పాటొచ్చే. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నమ్మకం లేదా? నా మీద నమ్మకం లేదా అమ్మా? నీ ముందే ప్రాణాలు తీసుకుంటారు. అప్పటికైనా నమ్మకం కుదురుతుందా? సందీప్! సందీప్! పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సూపర్! ఆసమ్ సందీప్! చాలా బాగా చేశావు. రియల్లీ ఆసమ్! సూపర్ సూపర్ సూపర్! ఏంటక్కా, సందీప్ పర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్పలేదు? సందీప్, నిజం చెప్పు. ఇది యాక్షనా లేక రియల్ గా ఫీల్ అవుతున్నావా? వాట్ యు మీన్? నువ్వు యాక్షన్ చేస్తున్నట్టు లేదు. పశ్చాత్తాపంతో మనసు మార్చుకుని బాధపడుతున్నట్టుగా ఉంది. నిజంగా మనస్ఫూర్తిగా మృణాల్ని దేవిని అమ్మా అని పిలుస్తున్నట్టుగా ఉంది. ఆ పిలుపులో లైఫ్ ఉంది, ఆర్ద్రత ఉంది. హే, కమ్ ఆన్ రూపా, ఏం మాట్లాడుతున్నావు? ఐ డౌట్ నువ్వు మారిపోతావు. ఖచ్చితంగా మారిపోతావు. Will you shut up? కలలో కూడా అలా జరగదు. మనస్ఫూర్తిగా మృణాలి దేవిని అమ్మ అని పిలవడం ఈ జన్మకు జరగదు. రాజేశ్వరి దేవి మా అమ్మ. దట్స్ ఆల్. సందీప్, చూసావా? అక్కకు కూడా అనుమానం వచ్చేంత గొప్పగా నేచురల్ గా యాక్ట్ చేశావు. అక్క క్లారిటీగా చెప్పాడు కదా మారే ప్రసక్తే లేదు అని. ఇంకా ముడుచుకుని కూర్చోవడం ఎందుకు? ఆస్తి కోసం సందీప్ సిన్సియర్ ఎఫర్ట్స్ పెడుతున్నాడు. మనం చేయాల్సిన పని అనుమానిస్తూ వెనక్కి లాగటం కాదు,
ఎంకరేజ్ చేస్తూ ముందుకెళ్లేలా చూడటం. సందీప్, మృణాలిని దేవి ఖచ్చితంగా నీ ట్రాప్ లో పడుతుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. కార్తీక్ ని దత్తత తీసుకుంది కానీ ఇంకా ఆస్తి రాసివ్వలేదు. అమ్మ అంటూ పిలిచిన నా పిలుపు మృణాలిని దేవిని వెనక్కి లాగుతుంది. కార్తీక్ ఆస్తి రాసివ్వదు. చూస్తూ ఉండండి. సందీప్ గారు దూరం అయ్యేసరికి మృణాల్ని ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అయిందో చూశారా? వెంటనే కార్తీక్ గారిని అడాప్ట్ చేసుకుంది. 30 ఏళ్ల క్రితం మనం కూడా ఇదే పని చేసుంటే మృణాల్ని అనే క్యారెక్టరే ఉండేది కాదు. గుర్తుందా 30 ఏళ్ల క్రితం ఏం జరిగిందో? మన వంశానికి వారసుడు అంతేగా సమస్య. దీనికోసం జీవితం మీద విరక్తిని పెంచుకోకండి. ఎవరినైనా దత్తత తీసుకుందాం. దత్తత? ఏ కంటేనే బిడ్డ, పెంచుకుంటే కాదా? ఖచ్చితంగా కాదు. రాజేశ్వరీదేవి గారు, ఎవరో కన్న బిడ్డ, మీ రక్తం పంచుకోని బిడ్డ ఈ జమీందారికి వారసుడిగా ఎలా ఊహించగలిగారండి? ఆ మాట అనడానికి మీకు మనసులా ఒప్పుకుందండి? మీరు మరో పెళ్లి చేసుకోవటం డాక్టర్ గారు చెప్పినట్లు సరోగేట్ మదర్ ద్వారా వారసుని పొందాలి. అంతకు మించి మార్గం లేదు. ఒప్పుకుంటారా? మన చేతులా క్రియేట్ చేసుకున్న రాక్షసి ఆ మృణాల్ని సరిగేటివ్ ప్రాసెస్కు పోయి మనం తప్పు చేశాం. అలా అనకండి రాజావారు, నేను ఒప్పుకోను. సరోగేట్ ప్రాసెస్ వల్లే కదా సందీప్ లాంటి బంగారు తండ్రికి నేను తల్లిరయ్యాను. ఎవరో అనాథని అడాప్ట్ చేసుకుంటే ఆ తృప్తినిచ్చేది కాదు. సందీప్ మీ బిడ్డ, మీ వల్ల కలిగిన బిడ్డ, అందుకే నా బిడ్డ. ఆ తృప్తి వేరు. ఒప్పుకుంటున్నా. ఇప్పుడే డిస్టర్బ్ చేయాలా? ఒక్క నిమిషం వచ్చేస్తానే. హలో, చెప్పండి సార్. ఏంటి మేడం మొబైల్ లిఫ్ట్ చేయట్లేదా? నే వెళ్ళి చెప్పాలా? మీదేం పోయింది సార్, నన్ను లిఫ్ట్ చేసి గేట్ అవతల బారేస్తుంది. చాలే ఊరుకోండి సార్. చూస్తూ చూస్తూ కరెంటు పిల్లకలు ఎవడన్నా వేలు పెడతాడా? షాక్ కొట్టదు. ప్రతిోడు నాతో ఆడుకున్నోడే. ఇప్పటికే భయపడదాస్తున్నా. ఊరినోడు ఊరుకోకుండా ఏదో ఎమోషన్లో సందీప్ బాబు గురించి మేడంకి పాజిటివ్గా చెప్పా. ఎప్పుడో నా తోక కత్తిరించేద్ది అదవునోరు. పాటించావదో. ప్రపంచంలో అందరికి నేనే అంకులు. నువ్వా అమ్మా? రా అమ్మా. లవ్వర్ కోసం ఇవిడిగా రోజు దిగబడుతుందేమో.
ఏంటమ్మా అలా చూస్తున్నావు? కాబోయే కోడల్ని కదా, అత్తారిల్లు ఎలా ఉందా అని చూస్తున్నా. నీకంత సీన్ లేదమ్మా, హైరానా పడకు. లేడా అంకుల్? ఎవరు? మా చిన్రాజావారా? కాదు, కార్తీక్. భలే వారమ్మా, మా చిన్రాజావారంటే కార్తీక్ బాబే కదా. ఓ, అలా పిలుస్తారా? ఓకే ఓకే, బాగుంది. ఒక్క నిమిషంలో తీసుకొస్తానే. ఇక రోజూ ఇదో సుత్తేమో, దీన్ని త్వరగా వదిలించుకోవాలి. అబ్బో, ఈవిడ గారి పొగురంతా నడకలోనే కనిపిస్తుంది. ఇంకెన్నాళ్ళలో ఈ వైభోగం? నా కర్మ కాకపోతే ఇప్పుడు దీంతో ప్రేమగా మాట్లాడాలి. నా కాలి గోటికి కూడా సరిపోదు. ఈ రాక్షసినిప్పుడు అత్తయ్య అని పిలవాలి. బావున్నావా తన్యా? బావున్నా కాబట్టే మీ అబ్బాయి నన్ను ప్రేమించాడు. నువ్వు బావుండడం కాదే, వాడికి టేస్ట్ లేదు. మీరు మాత్రం గ్రాండ్ గా ఉన్నారు, గంగిరెద్దులా. థ్యాంక్ యూ, అంతా నీ అభిమానం. అతి త్వరలో నిన్ను హవేలీ నుండి, కార్తిక్ మనసులో నుండి దూరం చేస్తాను. అతి త్వరలో నువ్వు ఈ హవేలీకి దూరం కాబోతున్నావు. తన్యా, కార్తీక్, సారీ అమ్మా. సారీ ఎందుకు? అత్తయ్య ఏమీ అనుకోదు, కాబోయే మొగుడు పెళ్ళాలమే కదా. అవునా అత్తయ్య? కార్తీక్, నీ దత్తత జరిగాక ఫస్ట్ టైం వస్తున్నాను. అత్తయ్య కాళ్ళకు దండం పెట్టుకుందాం దా. పర్వాలేదు పర్వాలేదు, నీ దీవెనలు మాకు కావాలత్తయ్యా. అమ్మా, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించమ్మా. అమ్మా, గట్టిగా వినపడేలా దీవించాలి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. లేవండి. కార్తీక్, అత్తయ్య దీవించారు అంటే మన పెళ్లి జరిగిపోయినట్లే. అవునవునవును, జరిగి పోయినట్లే. తన్యా, నీకు తెలుసా, మన పెళ్లి జరపడం కోసమే అమ్మ నన్ను అడాప్ట్ చేసుకుంది. అవునా అత్తయ్య? మా అమ్మ తలుచుకుంది అంటే ఎవరు అడ్డుపడ్డా, ఎవరు కాదన్నా మన పెళ్లి ఆగదు. కావాలంటే ఈ క్షణంలోనే మన పెళ్లి జరిపేస్తుంది.
అమ్మా మేం రెడీ, నీదే ఆలస్యం. తప్పు నాన్న, మనం తన్యని బాధ పెట్టకూడదు. బాధ పెట్టడం ఏంటమ్మా? తన్యకు కూడా పెళ్లి ఇష్టమే. కాని తన్యేం చెప్పింది? వాళ్ళ డాడీకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోను అన్నదిగా. అంటే అత్తయ్య అది... అమ్మా తన్య, నువ్వు తీసుకున్నది చాలా గొప్ప నిర్ణయం అమ్మా. హ్యాట్స్ ఆఫ్. ఈ రోజుల్లో కూడా పెద్దవాళ్ల నిర్ణయాన్ని గౌరవించే నీలాంటి కూతురుండడం మీ డాడ్ అదృష్టం. హీస్ వెరీ లక్కీ. అబ్బబ్బబ్బబ్బా, ఏం డ్రామా ఆడుతుంది. నీకే మా పెళ్లి జరగటం ఇష్టం లేదు, ఆ సంగతి నాకు తెలుసమ్మా. అమ్మా తన్య వాళ్ళ డాడీ ఒప్పుకునేలా లేరు, ఏం చేయాలి? నచ్చ చెప్పి ఒప్పించాలి. ఒప్పుకునే వరకు ఓపిగ్గా వెయిట్ చేయాలి. అది 1 year కావచ్చు, 2 years కావచ్చు. తన్య వెరీ డిసిప్లిన్డ్, చూసి నేర్చుకో. వెళ్ళిపోండి. ఈ ఇంటిని, మమ్మల్ని వదిలి వెంటనే వెళ్ళిపోండి.